హాయ్ అండి, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్. ఈ వీడియో ఏంటని అనుకుంటున్నారా? చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదా. రెసిపీ ఎలా చేశానో ఫుల్ వీడియో అయితే చూపించేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫైనల్గా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. చాలా అంటే చాలా హెల్తీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి. ఇంక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే 2 గ్లాసుల మినపప్పు 4 గ్లాసుల బియ్యం అయితే ఒక 2 గంటల ముందు అయితే నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసిన తర్వాత చూడండి ఎంత బాగా నానిపోయిందో. నానిపోయిన తర్వాత ఇది మిక్సీ పట్టి బాగా రుబ్బు అయితే చేసేసుకున్నాను. రుబ్బు అయితే చూడండి చాలా అంటే చాలా మెత్తగా ఆడించుకోవాలి. ఎందుకంటే కలర్ఫుల్గా బీట్రూట్ అయితే వేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా మెత్తగా వేసుకోవాలి. మెత్తగా ఆడిచ్చేసిన తర్వాత నేను ఒక 2 బీట్రూట్లు తీసుకొని అవి ముక్కలు అయితే కోసేసుకొని బీట్రూట్ ముక్కలను కూడా బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే దీన్ని జల్లించే అవసరం లేదు కాబట్టి బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. నేను బాగా మిక్సీ పట్టేసిన తర్వాత మిక్సీ పట్టిన రుబ్బు అయితే ఉంది కదండి, ఆ రుబ్బు కూడా కొంచెం అయితే పక్కనే వేరే బౌల్లో వేసుకున్నాను. వేరే బౌల్లో వేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టేసిన బీట్రూట్ జ్యూస్ కూడా ఉంది కదా, ఈ జ్యూస్ కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి. బాగా అటు ఇటుగా గట్టితో తిప్పుతూ బాగా కలపాలండి. లేదంటే దేనికానికి వైట్ రెడ్ అలా ఉండిపోతుంది. అలా ఉండకుండా మొత్తం గట్టి పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. అలా చాలాసేపు కలుపుతూ ఉండాలండి. కలిపేసి బాగాన రుబ్బుని 1/2 గంట సేపు అయితే కలిపేసి మూత పెట్టి నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. నేనైతే మూత పెట్టి నైట్ మొత్తం ఉంచేసాను. రుబ్బు నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను కదండి, అది పక్కన పెట్టి ఉదయం అయింది. ఉదయం అయిన తర్వాత దీంట్లోకి పొటాటో కర్రీ తయారు చేసుకోవాలి కదా. ఈ పొటాటో కర్రీ కోసం అయితే 2 పొటాటోలు అయితే తీసుకొని ముక్కలు కోసేసుకొని ఆ పొటాటో అయితే వాటర్ వేసి అయితే ఉడికించేసుకున్నానండి. బాగా ఉడికించేసిన తర్వాత మెత్తగా బాగా దంచేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. పొటాటోని అయితే దంచేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను కదా. ఇంకా కుర్మాకు కావాల్సిన ఇవన్నీనండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా క్యారెట్ తురుము అండి. ఇవన్నీ బాగా అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత పొటాటో ఉడికించేసి పక్కన అయితే పెట్టేసుకొని దంచేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఈ పొటాటో కూడా దీంట్లో వేసి బాగా అయితే ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేయాలి. టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా టేస్ట్ సరిపోయేంత కారం అండి, ఈ కారం కూడా వేసేసుకొని బాగా అటు ఇటుగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా దంచి పెట్టుకుని ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే కొద్ది వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాల పౌడర్ అన్నీ అయితే వేసేసుకొని బాగా ఉడికించేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి చట్నీలు అయితే చేయాలి కదా. నేను 2 రకాల చట్నీలు అయితే చేద్దామని చెప్పి తీసుకున్నానండి. ఒకటి ఆనియన్ చట్నీ, 2 పల్లీల చట్నీ అయితే చేద్దామని అనుకున్నాను. అంటే దీంట్లోకి ఆనియన్ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందని నేను ఆనియన్ చట్నీ ఒకటి చేశానండి. ఆనియన్ చట్నీ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పల్లీల చట్నీ చేద్దామని ఇంకా మిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసేసుకొని పల్లీలు కూడా వేపించుకొని పొట్టు అయితే తీసేసుకొని మిక్సీలో అయితే వేసేసాను. దీంట్లోకే కొద్ది వాటర్ కూడా వేసేసుకున్నానండి. వాటర్ వేసేసుకొని దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పల్లీల చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం పోపు వేసేసుకున్నానండి. దాంట్లో కొంచెం పోపు, ఆనియన్ చట్నీలోకి అయితే కొంచెం పోపు అయితే వేసేసుకొని ఇవన్నీ పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేను 2 రకాల చట్నీలు అయితే చేశానండి. ఇవి హోటల్లో అయినా 2 రకాల 3 రకాల చట్నీలు అయితే పెడతారు. ఇలాగ మనం ఏమైనా కొంచెం వెరైటీ చేసుకున్నప్పుడు ఒక 2-3 రకాల చట్నీలు అయితే చేసుకుంటే ఏదైనా సంతృప్తిగా తినాలనిపిస్తుంది. ఈ ఐటెంలోనూ రొటీన్గా తినేది పల్లీల చట్నీ అండి. ఈ పల్లీల చట్నీతో కాంబినేషన్గా వేరే చట్నీ ఏదైనా చేసుకుంటే తినాలనిపిస్తుంది. అందుకని అయితే నేను 2 రకాల చట్నీలు అయితే చేశాను. ఇలా హోటల్లోనైనా బయట 2-3 రకాల చట్నీలు అయితే వేస్తారు కాబట్టి ఏమైనా బయటనివి ఆనందంగా అందుకొని తినేస్తారు. ఇలాగే 2 రకాల చట్నీలు చేసి పక్కన అయితే పెట్టాను. నైట్ మొత్తం నానబెట్టిన రుబ్బు అయితే చూడండి దాంట్లోకి ఎలా పొంగిందో. ఆ పొంగిన రుబ్బులోనే కొద్ది సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఒక పెనం అయితే గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోకి దోశలు అయితే వేసుకుంటున్నాను. చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా
అయితే వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఏ ఇంట్లోనైనా టిఫిన్లు తినలేని పిల్లలైనా సరే ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దోశ వేసేసుకొని పైన పొటాటో కర్రీ ఉంది కదండి, ఈ పొటాటో కర్రీ కూడా వేసేసుకున్నాను. హోటల్లో ఇలా వేస్తే ఈ పొటాటో కర్రీతో చాలా అంటే చాలా ఎక్కువ రేటు తీసుకుంటారు. ఇంక ఈ పొటాటో కర్రీ పైన వేసేసి కొద్దిసేపు ఉడికిద్దామని చెప్పి నేను మూత పెట్టి అయితే ఉడికించాను. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా దోశలు వేసి పైన పొటాటో కర్రీ వేసి దానికి 2-3 చట్నీలు అయితే వేసి పెడితే హోటల్లోనే ఒక 50 రూపీస్ అలా తీసుకుంటారండి ప్లేట్కి వచ్చి. అదే మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే మన వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే లొట్టలేసుకొని తినేస్తారు. చాలా అంటే చాలా హెల్దీకరమైన బ్రేక్ఫాస్ట్ అండి. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, నన్ను అయితే ఫుల్ వీడియో పెట్టమన్నారు కాబట్టి నేనైతే ఫుల్ వీడియో పెడుతున్నానండి. ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తెలియలేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేస్తే సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీకరమైన బ్రేక్ఫాస్ట్ అండి. ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టండి. ఒక్కసారి మనం ఇంట్లో చేసి పెడితే మన పెద్దవాళ్ళు కూడా బయట టిఫిన్కి అయితే అలవాటు అవ్వకుండా ఉంటారండి. ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెడితే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే లొట్టలేసుకొని తినేస్తారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా హెల్దీకరమైన బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్టే కాదు, ఇలా ఏవైనా చేసి పెడుతూ ఉంటే మన వాళ్ళు బయట ఫుడ్కి అయితే అలవాటు అవ్వకుండా ఇంట్లోనే తింటారు. ఇలా రకరకాల వంటలు అయితే చేసి పెట్టండి. ఫైనల్గా నేను చేసిన బీట్రూట్ పొటాటో దోశ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా